గురుభ్యో నమ. హరి ఓం. నేటి కార్యక్రమమైన గ్రంథనిధి రహస్యాల నుండి రెండో ప్రశ్నకు స్వాగతం పలుకుతున్నాం. నా పేరు ఎం రామారావు. ప్రశ్న ఏంటంటే, ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించవచ్చా అనే ప్రశ్నకు జవాబు ఈ విధంగా ఉంది. ఇంట్లో శివలింగం పెట్టి పూజించకూడదని, అసలు ఇంట్లో శివలింగం ఉండడం మంచిది కాదని కొందరు అపోహ పడుతుంటారు. వాస్తవం ఏమిటంటే, నిజానికి ఇంట్లో వెండి, బంగారం, ఇత్తడి వంటి ఏదో ఒక లోహంతో చేసిన శివలింగాన్ని పెట్టుకొని నియమనిష్టలకు తప్పకుండా పూజించేనంత వరకు అంతా మంచి జరుగుతుంది. శివలింగం ఎప్పుడు 2 అంగుళాలకు మించకుండా, అంటే బొటనవేలు పరిప్రమాణాన్ని మించకుండా ఉండాలి. స్ఫటికలింగం, బాణలింగం వంటి వాటిని అధిక నియమనిష్టలతో పూజించాలి. ఈ రోజుల్లో అందరి జీవితాలు ఉద్యోగాలతో ఏ విధంగా తయారయ్యాయి తెలుసు కదా. నియమనిష్టలు పాటించే పూజించే వీలు లేదు కనుకని శివలింగం ఇంట్లో పెట్టకుండా ఉంటే మంచిది కాదని అపోహ అందరిలోని ఎక్కువ పోయింది. అంటే స్త్రీలు లింగ కృతికి పూజలు చేయరాదు, పటానికి మాత్రమే పూజించాలి. ఇది దీని యొక్క అంతరార్థం. ముఖ్యంగా ఈ లింగాన్ని మీరు గృహంలో పెట్టినట్లయితే, కొంత నియమనిష్టాలు పాటించి పూజ చేసినట్లయితే, మీరు ఉంచితే దాని ఫలితాన్ని మీరు సంపూర్ణంగా పొందొచ్చు అని దీని యొక్క అంతరార్థం. తదుపరి కార్యక్రమంలో మరొక ప్రశ్నతో మీ ముందుకి వస్తాను. అంతవరకు సెలవు. స్వస్తి.